ప్రాజెక్టులు కూడా మనం ఫైనల్ క్వశ్చన్ ప్రయత్నం చేయాలి. రైట్, ఫైనల్ క్వశ్చన్. బీసీ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు పెట్టాలనేది ఒక చర్చ. అది అమలయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో గతంలో ఎన్టీ రామారావు గారు ఉండగానే 27% దాకా స్థానిక రిజర్వేషన్ ఉండే. ఆ తర్వాత 22కు తగ్గింది. ఇప్పుడు వాస్తవానికి ఆచరణలో 18 వస్తున్నది అని చెప్పి చాలామంది విమర్శ కూడా ఉంది. నేను ఇంకా ఈ విషయంలో నేను అనుకునేది ఏంటంటే బీసీలకు వాటా పెంచటము అనేది కేవలము అదేదో వాళ్ళకేదో ప్రత్యేకంగా అవకాశం కల్పించటం కాదు, మొత్తంగా ప్రజాస్వామ్యానికి ఉన్న పునాదిని విస్తరించటం, వీలైనంత ఎక్కువ మందికి భాగస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో కల్పించటం, వాళ్ళను కూడా దీంట్లో ఒక భాగం చేయటం అధికారంలో. అప్పుడు ఏమవుతుందంటే అందరి అవసరాలకు తగ్గట్టుగా విధానాలు తయారయ్యే వాతావరణం ఏర్పడుతుంది. అందుకని నేను 2 కోరుకుంటున్నా. ఒకటి, ఈ రిజర్వేషన్లు విస్తరించడానికి జరిగే ప్రయత్నానికి ముందు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. బిల్లు పెట్టినప్పుడు సమర్థించినాం. బిల్లు కేంద్రం కూడా ఆ చట్టాన్ని ఆమోదించి సుప్రీం కోర్టు నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కూడా నేను మాట్లాడాను. ఒక చర్చ ఏమొస్తుందంటే ఆల్రెడీ మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత లేదు, కార్పొరేషన్ చైర్మన్లు 40 వరకు ఇచ్చారు, అందులో ప్రాధాన్యత దక్కలేదు, లేరు కాబట్టి చేయండి తర్వాత ఇది వస్తాయి అనేది. ఇప్పుడు అక్కడ కూడా భాగస్వామ్యం కల్పించడానికి ప్రయత్నం జరుగుతున్నది. మొన్న ఇచ్చినప్పుడు అందరూ ఆ వర్గాలకే ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఒక బీసీ ఇద్దరికి ఇచ్చిండ్రు, మంచిదే కదా. ఆ రకంగా ఒక భాగస్వామ్యాన్ని విస్తరించే ప్రయత్నం జరగాలని కోరుకుందాం. రెండోది ఏంటంటే మొన్న అధ్యయనం జరిగింది, జనాభా లెక్కలు తీసిండ్రు, సామాజిక ఆర్థిక కులగణన జరిగింది. ఆ కులగణన సమాచారం ఆధారంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విధి విధానాలను తయారు చేయాలి. ఇది కూడా చాలా కీలకం. స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్తో అవుతాయా? అసలు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా సెప్టెంబర్ 30? కావాలా వద్దా అనేది ముఖ్యం. కావాలా సెప్టెంబర్ 30 నాటి కావాలి, 10 రోజులు హైకోర్టు ఆదేశాలు. ఇప్పుడు దాంట్లో చాలా అవసరము అది విస్తరించాలి. జనసమితిగా లోకల్ బాడీ ఎన్నికల్లో మేము స్థానిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాం. అంతర్గతంగా మా చర్చలు మేము నిర్వహించుకుంటున్నాం. ఒక కమిటీ వేసి అన్ని జిల్లాల పరిస్థితిని మూల్యాంకనం చేస్తున్నాం. ఎట్లా ఉంటుంది అనేది చూసి దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. రైట్.